కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సరిగ్గా మన కార్యక్రమం ప్రపంచమంతా క్రిస్మస్ని ఆచరిస్తున్న రోజు వచ్చింది కదూ. ఎన్నో సంవత్సరాల తరువాత తిరిగి వచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన సమయం మీ అందరికీ మరి నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, ఈరోజు ప్రపంచమంతా ఎంత ఉత్సాహంగా ఉందో, మరి ముఖ్యంగా క్రైస్తవులు ఎన్ని లైట్లు వెలిగిస్తున్నారు కదూ, ఎన్ని స్టార్సో, ఎన్ని కొవ్వొత్తులో. అవునా? అంత మాత్రమే కాదు, అసలు అలంకరించబడినటువంటి కరెంటు బల్బుల యొక్క దండలు ఎన్ని వేలాడుతున్నాయో కదా. ఆలోచించండి, నేటి క్రిస్మస్కు ఆనాటి క్రిస్మస్కు ఉన్న వ్యత్యాసం ఒకసారి చూస్తారా? నేడు ఇది ఆడంబరమైన క్రిస్మస్ ఇది, కానీ ఆనాడు ఆత్మీయమైన క్రిస్మస్ అది. క్రిస్మస్ అనేది క్రీస్తును ఆరాధించటం అని. ఆ రోజు ఆరాధించడానికి వారు వచ్చారు. ఎవరెవరు వచ్చారు చెప్తారా? ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు, తరువాత గొర్రెల కాపర్లు వచ్చారు, ఆ తరువాత దేవదూతలు కూడా ఉన్నారు. అవునా? వీరందరూ ఆరాధించారు. కానీ ఆరాధించినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికీ ప్రభువుని అంగీకరించలేని తత్వం అనేకుల్లో ఉండిపోవడానికి కారకులు ఎవరు? క్రైస్తవులైన మనం కాదా? మనమే. మనం సరిగా ఉంటే, మనలో క్రీస్తు కనపడితే లోకం ఆకర్షించబడేది, ప్రభు దగ్గరికి వచ్చేది. మనలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను మనం సవరించుకుంటే మాదిరి చూపించేవాళ్ళం, జీవం కనపడేది, వెలుగు కనపడేది, వారికి దైవత్వం స్పష్టంగా కళ్ళ ముందు కనపడి ఉండేది, వారు కూడా ఆకర్షితులై ఉండేవాళ్ళు. ఈ లోపాలు మనలో ఉన్నాయి, మనం సరిదిద్దుకుందాం. ఇది నా క్రిస్మస్ సందేశాన్ని వినడానికి ముందుగా తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, ఈ లేఖనం మీది వివరించడానికి నీ దాసునికి అవసరమైన ఆత్మ నింపుదలను మీరు ఇవ్వండి. బలపరచండి, సాయపడండి. అనేకుల కన్నీటిని తుడవండి, అనేకుల వేదనను మీరు తీర్చండి, అనేకులను మీరు ఆదరించండి, లేవనెత్తండి, ధైర్యపరచండి, బలపరచండి, ఆకర్షించి రక్షించండి. వారు మారుమనసు పొందిన వారై తమ బ్రతుకులు మీ పాదాలకు సమర్పించుకుని నిజమైన ఆరాధన చేసేవారినిగా చేయండి. మీ కృపాహస్తాలకి వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ సాయపడమండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. బహుశా ప్రపంచంలో తనకు పుట్టిన తొలి సంతానాన్ని పశువుల తొట్టిలో ఇంతవరకు ఎవరు పెట్టుండరు. అందున స్థలం లేనందున, సత్రంలో స్థలం లేదు, వారుండడానికి కాదు, ఆ బిడ్డను పెట్టడానికి. వారుండడానికి చోటు లేకపోయినా పర్వాలా, బిడ్డను పెట్టడానికైనా చోటు ఉండాలి కదా, లేదు. అందుకని ఆ పశువుల తొట్టిలో పెట్టారని రాసింది. ఇంతకు ఎవరైనా 11వ వచనం, దావీదు పట్టణమందు
నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరండి ఈయన? ప్రజలందరినీ తన పాపాల నుంచి రక్షించేవాడు. ఈ మాట ఎంత ఆశ్చర్యమో, ఎంత సంతోషభరితమైన మాటో ఇది. ఒకసారి మీరు నాతో పాటు మత్తయి సువార్త వద్దకు రండి. మత్తయి సువార్త ఒకసారి 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఏమని రాస్తాడో. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు అన్నాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. ఆయన రక్షించేవాడు. దేని నుంచి రక్షిస్తాడు? పాపాల నుంచి రక్షించేవాడు ఆయన. అంటే ఆయన వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక, మానవ జాతి సమస్తాన్ని పాపాల నుండి రక్షించగలిగిన వాడు జన్మిస్తే సత్రంలో కూడా ఆయనకి స్థలం లేదట. సత్రంలో కూడా స్థలం లేదు. ఆయన్ని ఒక పశువుల తొట్టెలో, అందుకనే పశువుల తొట్టె అనగానే శాల ఉంది అనుకుంటాం. శాలలోనే ఉంటుంది తొట్టె కాబట్టి అందులో పడుకోబెట్టారు అని భావాన్ని ఇస్తుంటుంది. జన్మించిన రక్షకునికి చోటు లేదు. నెంబర్ 1. రెండవది, ఎవరైనా అంటే మత్తయి సువార్తలోనే 1వ అధ్యాయంలో ఇలా రాశాడు. ఏమని చూడండి. 22వ వచనంలో ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని. ఇమ్మానుయేలు అని పేరునకు దేవుడు మనకు తోడనర్థం. తోడుగా ఉండడానికి జన్మించిన దేవుణ్ణి పెట్టడానికి, ఉంచడానికి చోట్లేదు. మీరు ఊహించండి ఒకసారి. మేలు చేయడానికి వచ్చిన వ్యక్తిని బయటే కూర్చో అని అనడం, బాగు చేయడానికి వచ్చిన వైద్యుణ్ణి ఇంట్లోనికి రానికపోవడం, సమస్తాన్ని సరిచేయగలిగిన వ్యక్తిని నిరాకరించడం, ఇది ఆనాడు ఈనాడు జరుగుతూనే ఉంది. విచిత్రం ఏమిటంటే ఆయనకు చోటు లేదని వ్రాస్తే ఆయన ఏం కోపగించుకోలే. లేదు, తాను తిరిగి మరలా వెళ్ళిపోనూ లేదు. ఆయన శిశువుగా అలాగే ఉన్నాడు, కానీ తిరిగి మరలా తన యొక్క జీవితాన్ని చాలించి, ఇంకా మానవుల మీద నాకు విరక్తి కలిగింది, ఈ సత్రంలో కూడా నాకు చోటు లేదా అనే భావం ఆయనకేం లేదు. రక్షించడానికి వచ్చిన వానికి చోటు లేదు, తోడుగా ఉండడానికి వచ్చిన వానికి చోటు లేదు. 3వ మాట కూడా చూద్దాం. దయచేసి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ఎవరు అంటే ప్రభువు క్రీస్తుగా పుట్టాడు. ఈయన ప్రభు. వాస్తవానికి ఈ ప్రభువు అన్న మాట చిన్నక్షరాలతో రాసిన మాట. ఈ చిన్నక్షరాలతో రాసిన మాట మనకు పాత నిబంధన గ్రంథంలో కనపడుతుంది. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనపడే మాట అది. ఒకసారి మీరు చూడండి, ఎందుకైనా మంచిది ఒకసారి చూపించడం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం దయచేసి 1వ వచనంలోనే ఇలా ఉంటుంది. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడు రెండుగా నేను చూచితిని. ఇక్కడ ప్రభువు అనే మాట చిన్నక్షరాలే ఉన్నాయి. అంటే ఈ చిన్నక్షరాలతో రాసిన ఈ మాట ఏమని ఉంటుంది అంటే ఎడోనాయ్, అదోనాయ్ అనే పదాలు. అంటే పరిపాలకుడైన రాజు, పరిపాలించేటువంటి రాజు, భూమిని పరిపాలించబోయే రాజు, ఆయన జన్మించాడు. అట్టి రాజుకు స్థలం లేదు.
మన ఇంట్లో, మన హృదయంలో ఎవరెవరికి చోటుందో చెప్పనా? ధనానికి చోటుంది, గర్వానికి చోటుంది, స్వార్థానికి చోటుంది, ఘనత గౌరవాలకు చోటుంది, పేరు ప్రఖ్యాతులున్న వారికి చోటుంది, పొగిడేవారికి చోటుంది, మోసం చేసేవారికి చోటుంది, కానీ రక్షించేవానికి మాత్రం చోట్లేదు. మనకు తోడుండి అన్ని విషయాలలో మనల్ని కాపాడేవానికి చోట్లేదు. మన జీవితాలను, మన పరిస్థితులన్నిటినీ పరిపాలించేవానికి చోట్లేదు. అంత మాత్రమే కాదు, ప్రభువు అయిన క్రీస్తు అనే మాట కింద ఫుట్నోట్లో రాసుంటుంది అభిషిక్తుడు అని. అభిషిక్తుడైన వానికి చోటు లేదు. అభిషిక్తుడు అనే పదం ఈ మధ్యకాలంలో చాలా చోట్ల రకరకాలుగా కనపడుతున్నాయి. వీటిని పండుగలుగా ఆచరిస్తున్న వాళ్ళు ఆచరిస్తున్నారు. మరి దానికి సరైన అర్థాన్ని ఆలోచిస్తున్నారో లేదో కూడా నాకైతే తెలీదు. ఎందుకంటే నేను అలాంటి వారితో కలవను, అలాంటి చోటుకి పోను. నా దారి నేను పోతూ ఉంటాను. కాబట్టి నేను ఆ వాలుపోసలు చూసినప్పుడు అనుకుంటాను, వీరికి తెలుసా అసలు అభిషేకించడం, అభిషేకం అనే పదానికి? ఎవరు అభిషిక్తుడు? అభిషేకించబడింది ఎవరు? పాత నిబంధన గ్రంథ ప్రకారం అభిషేకించబడేవారు ముగ్గురు. ఒకటి, రాజును అభిషేకిస్తారు తల మీద కిరీటం పెట్టడానికి. యాజకుని అభిషేకిస్తారు దేవునికి మానవులకి మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేయడానికి. అంతేకాకుండా వధకు తేబడే పాప పరిహారార్థ గొర్రెపిల్ల మీద, ఆ బలి పశువు మీద చేతులుంచుతారు, అభిషేకిస్తారు. ఒకరు పరిపాలించడానికి, ఒకరు విజ్ఞాపన చేయడానికి, ఒకరు ప్రాణం పెట్టడానికి. ఈ మూడంతలు చేయడానికి పుట్టినవాడు ఈయన. కానీ ఆయనకే సత్రంలో చోట్లేదు. ఊహించండి ఒకసారి, ఈ దినాన్న మనం మన సహవాసాలు ఎలా ఉంటాయి? తమ్ముడు మాట అంటాడు, వేణు, నాకెక్కడ లేకపోయినా నాకు సత్రం ఉంది, ఆ సత్రంలో నాకు చోటు ఉంది అంటాడు. అంటే మందిరం ఇక్కడ ఉండే పరిస్థితిని బట్టి ఆయన అనే మాట. వాస్తవానికి మన జీవితాన్ని ఆయన కోరుకున్నాడు. మనం ఆయనకి ఆలయంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఆయనకు తప్ప మిగిలిన వాటన్నింటికీ మన దగ్గర చోటు ఉండడం, మనలో చోటు ఉండడం నిజంగా దుఃఖం కాదా? బాధ కాదా? మీరే ఆలోచించండి ఒకసారి. ఆయన మన నిమిత్తం మరణించడానికి వస్తే ఆయనకు చోటు ఇవ్వని వాళ్ళంగా ఉన్నాం. ఇంత ప్లేస్ కూడా లేదు. ఆ చిన్న శిశువుని పొత్తిగుడ్డలతోనే చుట్టి ఆ తొట్టిలో పెట్టారు అన్నప్పుడు, మీ బిడ్డనైతే ఓర్చుకుంటారా? కదూ. దేవుని కుమారుడుగా, దేవుడు తానే కుమారుడిగా శరీరాన్ని ధరించి శరీరానుసారులందరినీ రక్షించడం కోసం ఆయన భూమి మీదకి కనికి జన్మిస్తే ఆయనకు చోటు లేదు అని రాసిన మాట నెంబర్ 1. ఇక నెంబర్ 2 దగ్గరికి కూడా వెళదాం. కొంచెం ఇంకాస్త బాధ కలిగించే మాటని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. యోహాను సువార్త, దయచేసి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇది బాప్తిస్మిచ్చి యోహాను మాట. ఆయన అంటున్నాడు ఇలాగా 1వ అధ్యాయంలో మీరు చూడండి, 26-27 వచనాల్లో ఇలా ఉంది. యోహాను అంటున్నాడు, నేను నీళ్లతో బాప్తిస్మిచ్చున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్యనున్నాడు, మీరు ఆయనను ఎరుగరు. యోహాన్ను చూడ్డానికి వేలాది మంది జనం వస్తున్నారు. వాళ్ళతో అంటున్నాడు, నన్ను చూడ్డానికి వస్తున్నారు, నాతో బాప్తిస్మం పొందడానికి వస్తున్నారు. నేనిచ్చే బాప్తిస్మం కాదు, ఆయన ఏ బాప్తిస్మం ఇస్తాడు? ఆయన నేనిచ్చే బాప్తిస్మం వేరు, ఆయనిచ్చే బాప్తిస్మం వేరు. ఆయన వస్తాడు,
ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడిని కాదు. ఆయన ఆత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు. ఆయన అలాంటివాడు వచ్చాడు. ఆయన మీ మధ్యనే ఉన్నాడు, కానీ మీరు ఆయనను ఎరగరు. ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, నన్ను తిట్టుకోకండి. ఈరోజు ఆరాధన చేసి వచ్చి ఉంటారు కదా, వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారో భోజనం చేస్తున్నారో, మీరు ఆరాధించడానికి సహవాసానికి వెళ్ళారు కదా, ఎక్కడ 2-3 నా నామం పేరట కూడి ఉంటే నేను వారి మధ్యన ఉంటాను అని ఆయన అన్నాడు. మీరు ఆయన ఉనికిని, ఆయన సహవాసాన్ని, ఆయన సన్నిధిని అనుభవించారా? ఒక్క మాట చెప్పండి, జవాబు చెప్పండి. ఇశ్రాయేలుల మధ్యన ఆయన ఉన్నాడు, కానీ వారు ఆయనను ఎరుగని వారుగానే ఉన్నారు. అరేరే, ఎరుగని వారిగా ఉండి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారా? ఎరుగకుండానే ఈ కార్యాలన్నీ చేస్తున్నారా? అలా అయితే మనకును ఏథెన్స్ పట్టణస్థులకి వ్యత్యాసం ఏమిటో మీరు చెప్తారా? దయచేసి ఏమనుకోకండి, నేను ఈ మాట అడుగుతున్నాను, నన్ను క్షమించండి. అదేమిటంటే, ఆ రోజు పౌలు గారికి ఒక బలిపీఠం కనపడింది. ఆ బలిపీఠం అది అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాసుంటుంది, తెలియబడని దేవునికి అని. తెలియబడని దేవునికి అని అక్కడ రాసుంది, కానీ మధ్య ఉన్న నీవు తెలుసుకోని దేవునికి, నీకు ఆయన ఎవరో తెలీదు, కానీ అదే కుటుంబంలో జన్మించావు కాబట్టి అదొక పండగగా జరిగిస్తున్నావు, కానీ అది నీ జీవితపు ఆరాధన కాలేదు. ఆ రోజు ఇశ్రాయేలీయులు ఎరగలేదు, ఈరోజు క్రైస్తవులని పిలువబడుతున్న వారు ఎరగని వారుగానే ఉండిపోయారు. ఇప్పుడు మీరు చెప్పండి, చోటు ఇవ్వలేదు, ఆయన మధ్యకు వస్తే ఆయన్ని ఎరగనూ లేదు, ఆయన ఎవరో గుర్తించనూ లేదు, ఆయన ఎవరో పట్టించుకోలేదు. ఇది చెప్తున్నప్పుడు నాకు ఒక సంభవం గుర్తొస్తుంటుంది. ఆయన తానే ఆ రోజు ఆ పరిసయ్యుడైన సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా అంటాడు, నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు. నేను ఇంటికి వచ్చాను, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు. అంటే ప్రభు ఏం కోరుకున్నాడు? దాన్ని చేయని వాళ్ళంగా మనం ఉన్నాం. ఆయన గుర్తించను కూడా గుర్తించలేదు. ఆయన ఆహ్వానించారు కానీ గుర్తించని వారు నేడు అంతే కదా. ఏమేమో చేసి ఆయన రమ్మని పాటలు పాడుతున్నారు, ఆయన కోసం రమ్మని చెప్పి ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన వచ్చాడు, కానీ ఆయన ఎవరో ఎరగని వారుగానే ఉండిపోయారు. ఇవి ఎరుగని ఆరాధనలవ్వా? ఇది 2వ మాట. 3వ మాట కూడా చూపిస్తాను, ఇంకాస్త బాధ కలిగించే మాట. ఏమనుకోకండి, దయచేసి క్రిస్మస్ దినాన్న మిమ్మల్ని నేను బాధ పెడుతున్నానేమో, నన్ను క్షమించండి. ఇది మీ మేలు కొరకు నేను మాట్లాడుతున్న మాటలు. మీరు బాధపడినా మేలొందుతారేమో అనే ఒకే ఒక ఉద్దేశం చొప్పున ఈ మాటలు మీతో చెప్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన దేవుడే, కానీ మేము మాత్రం మా సొంత రక్షకునిగా అంగీకరించలేం. మా ప్రభువుగా మమ్మల్ని మేము ఆయనకు అప్పగించుకోలేం. అప్పగించుకుంటే జీవితం మారాలి, చాలా విడిచిపెట్టాలి. ఆయన కోసం జీవించటం చాలా కష్టంతో కూడిన పని కదా. కాబట్టి మేము ఆయన్ని ఎంతవరకు అంటే ఒక దేవుడికి అక్కడ ఉండమని అంతవరకే. కానీ నా జీవితంలోకి వస్తే నా జీవితానికే ఆయన పరిపాలకునిగా చేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి నేను అంగీకరించలేను అన్నట్టు వీళ్ళు ఆయన అంగీకరించలేరు. తన స్వకీయుల వద్దకు ఆయన వచ్చాడు అన్నప్పుడు
ఆలోచించండి. ఒక అబ్రహామును పిలిచాడు, మృతమైన గర్భంలో నుంచి ఇస్సాకునిచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు, 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలను ఐగుప్తుకు తీసుకుని వెళ్ళాడు, అక్కడ ఒక దేశంగా చేశాడు, వాళ్ళని తానే విడిపించి తీసుకుని వచ్చాడు, తన సొత్తైన జనాంగంగా చేసుకున్నాడు, తనకు సాక్షులుగా ఉండాలనుకున్నాడు, వారి మధ్యన ఆయన నివసించడానికి ఇష్టపడ్డాడు. వారి మధ్యకి ఆయన రక్తమాంసాల్లో పాలివాడై వస్తే వారు ఆయనను అంగీకరించలేదు అన్నమాట. స్థలమివ్వల, ఆయనను ఎరుగల, ఆయనను అంగీకరించల. ఇలాంటి సమయం దుఃఖకరం కాక సంతోషం అవుతుందంటారా? ఆలోచించండి. మరో మాట కూడా నేను చూపిస్తాను, అది మరింత బాధాకరమైన మాట. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం దయచేసి 14వ వచనం చూడండి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడు అయిన వాని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఇది ఆఖరి మాట. ఆయన రక్తమాంసాల్లో పాలువాడై వచ్చింది ఎందుకు? రక్షించడానికి, పాపాల నుంచి కదా. ఆయన పునరుద్ధానుడై సదాకాలం తోడుండడానికి. అంత మాత్రమే కాదు, మన జీవితాన్ని అంతటికీ చాలినంతటి ఆయన యొక్క పరిపాలన ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. కానీ ఆయన పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు అడిగాడు, ఈయనలో నాకే దోషం కనిపించటం లేదు, ఈయన్ని నేను విడిచిపెడతాను, తీసుకుని వెళ్ళండి. మనకు ఒక ఆచారం ఉంది కదా, మీరు కోరుకుంటే ఆయన అంటే మాకు ఈయనొద్దు, బరబ్బాయే కావాలి అని నరహంతకుని కోరుకున్నారు. అవును కదూ. ఈ రోజున ఒక మాట అడుగుతాను, క్రిస్మస్ చేసి ఇంటికి వచ్చావు, క్రీస్తుని నీ జీవితంలోనికి స్వీకరించడానికి ఇష్టపడి స్వీకరించావా? లేదు. నిన్ను నాశనం చేసి పాపంలోనూ చివరికి నిత్య నరకానికి తీసుకుని వెళ్ళే అపవాదిని మాత్రమే కోరుకున్నావా? వాడు ఆది నుండి నరహంతకుడు అన్న మాట. వారు బరబ్బాని కోరుకున్నారు కానీ జీవాధిపతిని కోరుకోకుండా నరహంతకుణ్ణి కోరుకుని ఇంకా అదే మత్తులో, అదే జీవితంలో, అదే పాపంలో ఇష్టానుసారంగా జీవిస్తూనే నీవు ఈ క్రిస్మస్ జరిగించి ఉంటే ఈ 4 అంతలు నీకు వర్తించవా? ఆయనకు చోటు ఇవ్వలేదు, ఆయనను ఎరగలేదు, ఆయన్ని అంగీకరించలేదు, ఆయన నిరాకరించి నిన్ను నిత్య నరకానికి తీసుకుని వెళ్ళేవాడిని నీవు కోరుకున్నావు అని అర్థం కాదా? ఈరోజైనా దయచేసి నీ పాపాల విషయమే పశ్చాత్తాపడి క్షమించుమని ఆయన అడుగు. ఆయన నీ జీవితంలోనికి రమ్మను. నిన్ను ఆయన మరణంలో నుంచి జీవంలోనికి దాటించేవాడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మిమ్మల్ని మీరు దేవునికి ఇచ్చుకోవడం అనేది నిజమైన ఆరాధనగా గుర్తించండి. ప్రేమగల మా ప్రీతండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు. విన్నవారిలో మీ ఆత్మకార్యం జరిగించండి. ఒకరైనా రక్షించబడడానికి సహాయపడండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.